కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయువేగంతో పనులు జరుగుతా ఉన్నాయంటే మీ జగన్ 3 ఇండస్ట్రియల్ కారిడార్లు 10 ఇండస్ట్రియల్ నోట్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్ ప్రణాళికాబద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవుతున్నాయంటే కూడా మీ జగన్ మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహమిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్. వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నామంటే కారణం మీ జగన్. మొట్టమొదటిసారిగా చూడమని చెప్తా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా గమనించారా? మేనిఫెస్టో అంటే రంగురంగుల కాగితాలు ఇచ్చేవాళ్ళు, రంగురంగుల హామీలు ఇచ్చేవాళ్ళు. ఎన్నికలప్పుడు టీవీలలో ఊదరగొట్టి అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలేకపోయేది. పేదలందరూ కూడా మోసపోయి అన్యాయపు పాలవుతా ఉన్న చరిత్రను ఒక్కసారి తిరగరాస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 58 నెలల్లో మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్గా దానికి నిర్వచనం ఇస్తూ ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రతి ఇంటికి మంచి చేసి మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరుగుంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలి రండి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు. ఈరోజు ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకుని వచ్చి కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే మన జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కింద పడతా ఉంది వాళ్ళ జెండా. మరి ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా వద్దా? కొనసాగాలి అనంటే ఈ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా వద్దా? అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మీ ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన జీవితాలు వెలుగులు చూస్తాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు చంద్రబాబు చేసిన మోసాలను కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరించాలా లేదా? మరి చంద్రబాబు కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు, వాళ్ళంతా ఏం చేశారు అన్నది వివరించాలా లేదా? గతంలో 2014లో చంద్రబాబు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో చంద్రబాబు నాయుడు గారు ఇదే 2014లో కూటమిగా ఏర్పడి ఇదే మాదిరిగా గుర్తుందా ఇది 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి ఫోటోలు కొడుతున్నాయా? చంద్రబాబు ఫోటో, దత్తపుత్రుడు ఫోటో, పక్కనే మోడీ గారి ఫోటో, కింద చూసారా చంద్రబాబు సంతకం? ఈ సంతకాలు పెట్టిన ఈ కాపీ చంద్రబాబు ఏం చేశాడు? మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడంతో సరిపోలేదు, టీవీలు చూసారా? అప్పుడు గుర్తుందా? ఊదర కొట్టారు ఈనాడులోనూ అడ్వర్టైజ్మెంట్లు, ఆ ఆంధ్రజ్యోతిలోనూ, ఆ TV5లో అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? ముఖ్యమైన హామీలు అని అంటూ, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఆయన సంతకంతో ఏం పెట్టారో ఏం చెప్పారో చెప్పాలా? చెప్పమంటారా? చెప్పమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అయ్యాయా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా